ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయి ఈ వీక్, అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నాయి, అసలు ఈ మంత్ అంతా జూలై మంత్ ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ జూలై మంత్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే నిఫ్టీ వచ్చి జూన్ ఎండింగ్లో 25,700 దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ ఇవాళ 25,150 దగ్గర లో లెవెల్కి వచ్చింది. అంటే దాదాపు ఒక 500 పాయింట్స్ దాకా డౌన్ అయిపోయింది. సో జూలైలో జరిగిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ నిఫ్టీ 500 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ చూసుకున్న దాదాపు 82,250 దగ్గర ప్రెసెంట్ ఉంది. అది హై వచ్చి మొన్న రీసెంట్గా 84,000 దాకా వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఇప్పుడు 82,250 దగ్గరకు వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మేజర్గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 57,800 నుంచి ఇప్పుడు 57,000 దగ్గర కదలాడుతుంది. సో ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు, ఎందుకు ఇంత పాలు మళ్ళీ వచ్చింది, 500 పాయింట్స్ డౌన్ పాలు ఎందుకు వచ్చింది ఏంటని చూస్తే జరుగుతుంది ఏంటంటే మెయిన్ ఆ యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంటు అవుట్కమ్ రావట్లేదు. లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇదొక ఇంటర్నల్గా ఒక సఫరింగ్ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ట్రంప్ గారు బయట అందరికీ కూడా టారిఫ్స్ వేశారు. సో అలాగే జపాన్ కానీ తర్వాత వీళ్ళందరికీ కూడా టారిఫ్స్ వచ్చాయి. మెయిన్ 25% నుంచి 35% దాకా వెళ్ళింది. బ్రిక్ కంట్రీస్ కూడా ఇంకా ఎఫెక్ట్ వేస్తామంటున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇండియాకి ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియని గందరగోళంలో ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఏమవుతున్నాయంటే ఆసిలేటింగ్ అవుతున్నాయి. అంటే ఈవెన్ డౌన్ ట్రెండ్ అవ్వట్లేదు కానీ ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. సో ఫర్దర్ అహెడ్ అవ్వాలా లేకపోతే డిక్లైన్ అవ్వాలా అనేది ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో కూడా డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి టారిఫ్ ఎఫెక్ట్స్ జరుగుతాయన్నారు. సో కాబట్టి ఈ 1 వీక్ 10 డేస్లో కూడా ఈ యొక్క ఆసిలేటింగ్ అయ్యేటట్టు ఉంది. అయితే తర్వాత రిజల్ట్స్ కొంత ఎఫెక్ట్ అయ్యింది. సో రిజల్ట్స్లో కూడా ఏంటంటే మెయిన్ టీసీఎస్ ఫలితాలు ఆశించినంత రాలేదు. జస్ట్ ఒక సింగిల్ డిజిట్ ప్రాఫిట్స్ వచ్చినాయి. అలాగే ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. దానివల్ల ఒక ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళొకసారి డౌన్ఫాల్ అయినాయి. మొన్నటిదాకా ఈ యుద్ధాల వల్ల బాగా దెబ్బతిన్న ఈ యొక్క ఐటీ పరిశ్రమ ఇంకా కొంచెం కోలుకుంది లాస్ట్ 3 మంత్స్ నుంచి అనుకుంటే మళ్ళీ కొంచెం ఇది డౌన్ ట్రెండ్ వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఐటీ కంపెనీ రిజల్ట్స్ అన్నీ కూడా లాస్ట్ Q1 రిజల్ట్స్ అంత పెద్ద బాగాలేదనేది అర్థమవుతుంది. Q2 మీద కూడా పెద్ద అంచనాలు లేవు అని చెప్తున్నారు. సో దానివల్ల ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీ తగ్గటం అనేది నిఫ్టీ మీద పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఇంకా ఇప్పుడు వచ్చిన బ్యాంకింగ్ రిజల్ట్స్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ కూడా ఇది కొంచెం -4% డౌన్, సింగిల్ డిజిట్ డౌన్ ఉంది అని చెప్తున్నారు. సో Q1 రిజల్ట్ కూడా యాక్సిస్ బ్యాంక్ అంత పెద్ద బాగాలేదనే న్యూస్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే బ్యాంకింగ్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్గా లేదు. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి అన్ని కంపెనీల రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఐటీ కంపెనీలు ఏమో నెగిటివ్గా రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే విప్రో కొద్దిగా మార్జినల్ ప్రాఫిట్ నమోదు చేసింది విప్రో కంపెనీ. సో కానీ అంత పెద్ద అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అయితే రావట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్తబ్దుగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీకి మేజర్ సపోర్ట్ వచ్చి 25,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం లాస్ట్ టైం లో లెవెల్ వచ్చినట్టు 25,700 మేజర్గా సపోర్ట్ అవుతుంది. ఇది 19th లాస్ట్ మంత్ 19th నాడు ఇది 24,700 మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకా ఒక బాగా ఉన్న స్టాక్స్ ఏమున్నాయంటే హెచ్డిఎఫ్సి ఏఎంసి ఒకటి మంచి హయ్యర్ హైస్ నమోదు చేస్తుంది. ఆ తర్వాత బాగా రైజ్ అయ్యే స్టాక్స్ చూసుకుంటే ఈ యొక్క పతంజలి స్టాక్ లాస్ట్ 1 మంత్ నుంచి బాగా పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకా మిడ్ క్యాప్ కొంచెం సెలెక్టివ్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ రిజల్ట్ బాగున్న స్టాక్స్ పెరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టాప్ 100 కంపెనీస్లో బాగా బాటమ్ అవుట్ అయినవన్నీ చూసుకొని వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి, అంటే
వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయనేది మనకి ఈ యొక్క నెక్స్ట్ బోట్ మోడ్ నుంచి ప్రెస్టీజ్ ఇప్పుడు ఇవాళ గోద్రేజ్ ప్రాపర్టీకి ఒక గుడ్ న్యూస్ ఉంది. అది రాయ్పూర్‌లో ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందనేది. సో, దాంతో గోద్రేజ్ ప్రాపర్టీ కొంచెం ర్యాలీ వచ్చింది. అలాగే సెలెక్ట్ స్టాక్స్‌కి పాజిటివ్ న్యూస్ ఉన్నవన్నీ కూడా గ్రో అవుతున్నాయి. అలాగే ప్రెస్టీజ్‌కి పాజిటివ్ ఉంది. అలాగే లోదా, డీఎల్ఎఫ్ వీటన్నిటికి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కి మంచి బూమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఈ యొక్క రేట్ కట్ జరగటం వల్ల బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పెద్ద డౌన్‌ఫాల్ అయితే అవ్వట్లేదు కానీ, గ్రోత్ అయితే అంత పెద్ద గ్రోత్ రావట్లేదు. సో, నెక్స్ట్ ఆటోమొబైల్ తీసుకుంటే టెస్లా న్యూగా ముంబైలో నిన్న లాంచ్ అయింది. దీంతో ఏమవుతుందంటే ఆటోమొబైల్ కంపెనీలో ఒక పెద్ద కీ జర్క్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, దీనిలో ఏమవుతుంది టెస్లా రావటం వల్ల ఈ యొక్క ఈవీ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కాంపిటీషన్ ఉందో అది ఇంకా ఇంటెన్సిఫై అయ్యి మంచి కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మార్కెట్ అని చూసుకుంటే, ఏదైతే ఇది 25,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని, ఇంకా ట్రెండ్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. 25,400, 500కి దగ్గర రెసిస్టెన్స్. ఈ ఒక 300 పాయింట్స్‌లో కదలాడే అవకాశాలున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ఉందంటే, ఇది 56,700, 800 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడి నుంచి 57,500 దాకా రెసిస్టెన్స్. ఒక 1000 పాయింట్స్ అటు ఇటు బ్యాంక్ నిఫ్టీ, అలాగే నిఫ్టీ వచ్చి 300 పాయింట్స్ ఎయిదర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదండి ఈ వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్. థాంక్ యూ అండి. నమస్తే.